తెలంగాణ రైతులకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2 రోజుల్లో రైతులకి పంట నష్ట పరిహారం మొదటి విడతగా 10,000 ఇస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. మునిగిన పంట పొలాలకు ఎకరానికి 10,000 ఇస్తామని కూడా వివరించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలను కాపాడాలని, వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇస్తామని తెలిపారు. అమృత స్కీమ్ లో ₹1 అవినీతి జరగనట్లేనని కేటీఆర్ అంటున్నాడని, మీ పార్టీ నుంచి పాలేరులో నా మీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి అంటా సెటైర్లు పేల్చారు. సృజన్ రెడ్డికి మీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపణలు చేశారు. అటువంటి సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బావమర్దిగా చిత్రీకరించే పని చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 2 రోజుల్లో తక్షణ సాయంగా 10,000 అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వ నేతలను కలవనున్నారని, వారికి ఇక్కడ వరద నష్టాన్ని వివరించి ఆర్థిక సాయం కోరతానని తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని పొంగులేటి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుంది. తక్షణ సాయంగా ఒక ఇంటికి 16,500 అందిస్తుంది. నేరుగా ఈ డబ్బులను అకౌంట్లోనే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే వరద బాధితుల అకౌంట్లలో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు. సాయం ఇంకా అందని వారికి ఆందోళన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని హామీ ఇస్తున్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం పైన నివేదికలు అందించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.